చంద్రబాబు నాయుడు గారు భారీ ఎజెండాతో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఢిల్లీలో నిన్న మరి ప్రధానమంత్రి గారిని కలిశారు. మరి ఈ రోజు చాలా మంది మంత్రులను కలవబోతా ఉన్నారు. కానీ వత్స మీడియా బ్రహ్మాండం వంటి హైప్ ఇచ్చారు. చక్రం తిప్పిన చంద్రబాబు అని. చక్రం తిప్పిన చంద్రబాబు అంటే చక్రం దేని విషయంలో తిప్పారు? ఏ కొత్త అంశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సాధించారు? ఏదైతే ఈ మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారో, వత్స మీడియా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు కొత్తవేం కాదు కదా. వీళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, పోలవరం, అమరావతి వరద సాయం నిధులు రాబట్టడమే చంద్రబాబు రూట్ లక్ష్యం అన్నారు, టూర్ లక్ష్యం అన్నారు. అంటే మధ్యలో రైల్వే జోన్ ఎగిరిపోయింది, విశాఖ స్టీల్ ఎగిరిపోయింది. అంటే వీళ్ళు కన్విన్సింగ్ గా రాస్తారా? పోనీ వీళ్ళు రాసిన వాటి గురించి ఆలోచిద్దాం. అసలు పోలవరం మనకేం పని? పోలవరం కట్టాల్సింది ఎవరండి? వాళ్ళే కదా. వాళ్ళు కట్టాల్సిన దానికి మరి పోలవరానికి వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు కదా. వైఎస్ఆర్సీపీ హయాంలో చక్కటి నిర్మాణాలు జరిగినాయి, ప్రగతి జరిగింది. స్పిల్వే నిర్మాణాలు కానివ్వండి, మరి లోయర్ అప్పర్ కాఫర్ డ్యామ్స్ కానివ్వండి, అన్ని కూడా పూర్తయినాయి. మరి మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చేయండి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ పూర్తయినటువంటి నిర్మాణాలతోటి డ్యామేజ్ అయిందనుకున్నటువంటి కాపర్ డ్యామ్ కూడా పూర్తి చేసుకోవచ్చు. 1 సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. మరి 2 సంవత్సరాల్లో మొత్తం కూడా ప్రాజెక్ట్ని అందుబాటులోకి తీసుకురండి అని చెప్పారు కదా. మరి దానికి సంబంధించినటువంటి నిధులను ఏమన్నా ఇచ్చారా? వాళ్ళిద్దరు కలవగానే దాని మీద ఏమన్నా హామీ వచ్చిందా? పోలవరంకి పెండింగ్ నిధులన్నీ కూడా చేస్తున్నాం, అట్లాగే భవిష్యత్తులో కూడా మీరు ఖర్చు పెట్టిన వెంటనే మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఏమైనా హామీ ఇచ్చారా? హామీ ఇస్తే ఏంటి? మరి అక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ ప్రకారం అక్కడ నిర్వాసితులు గోడు విన్నారా? నిర్వాసితులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారా? వాళ్ళకి పునరావాసం కింద నిధులు కేటాయించారా? ఇవన్నీ కూడా ఏమి హామీలు ఇచ్చారో కొత్తగా ఏ హామీ? 10 ఏళ్ల నుంచి ఉన్నదే కదా ఈ సమస్య. కొత్తగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే వచ్చినటువంటి సమస్య కాదు కదా. మరి కొత్తగా ఏమి ఇచ్చారు? చక్రం ఏం తిప్పారు? ఈయన చక్రం తిప్పారా, లేకపోతే వాళ్ళ చుట్టూ ఏం తిరుగుతున్నారా? ఈయన ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ విషయం చెప్తే చాలా అందంగా ఉంటుంది. తర్వాత అమరావతి గురించి మాట్లాడారే. అమరావతి ప్రారంభించిన రోజునే మొట్టమొదటిసారి ఈ యొక్క విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఆకాశానికెత్తి మరి అప్పటి ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి ఒక్కడే, ఆ నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తే మరి చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి ఇచ్చారని చెప్పారే. ఇప్పుడు అదనంగా ఆయన ఇచ్చింది ఏంటండి? మొన్నేదో వచ్చారు 15,000 కోట్లు ఇది ప్రపంచ బ్యాంక్ వాళ్ళు నిధులు ఇవ్వటానికి సర్వే కోసం వచ్చారు. ఆ బృందాలకు అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమైనవి. వాళ్ళు ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే, రాజధాని ప్రాంతాల్లో. సరే, వాళ్ళేదో బాబు గారు పిలిపించుకున్నారు, వాళ్ళేదో కన్విన్స్ చేశారు. 15,000 కోట్లు దశల వారీగా ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకుని. ఎవరైనా దశల వారీగానే ఇస్తారు లోన్ విషయంలో, దాన్ని మనమేం కాదనం. కానీ దీంట్లో కేంద్ర ప్రభుత్వం గొప్పతనం ఏంటంటే, కనీసం అప్పుడు ఇచ్చినటువంటి 2,500 కోట్లన్నా ఇవ్వాలి కదా.
2,500 కోట్లు అప్పుడు రాజధాని కట్టుకోమని ఇచ్చారు. వాటితోటి ఏదో మనం అసెంబ్లీ ఒకటి, సచివాలయం ఒకటి, తర్వాత హైకోర్టు ఒకటి కట్టుకున్నాం. నేను కాదంటలా. కానీ కనీసం ఆ మాత్రమైన ఇప్పుడు డబ్బులు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? మరి బాబు గారు చక్రం తిప్పారా డబ్బులు సాధించడంలో? చక్రం తిప్పుంటే అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సాయం ఏంటి? ఇది చెప్పబాకండి మీరు. ప్రపంచ బ్యాంక్ అనేది వాళ్ళు వడ్డీ వేస్తారు, మనం వడ్డీ కట్టుకోవాలా, అప్పు తీర్చుకోవాలా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులతోటి భయం వేస్తుందంటున్నారు. సూపర్ 6 మర్చిపోయామంటున్నారు, హామీలు ఇచ్చామంటున్నారు, హామీలు నెరవేర్చలేకపోతున్నాం అంటున్నారు. సరే, అవన్నీ బాగానే ఉంది. మళ్ళీ కొత్తగా ఆయన మళ్ళీ అప్పులు చేయటం ఏంటండి? సరే, అప్పులు చేశారు. అప్పులు చేసిన దానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలా? అంటే మీకు చేత కాకపోతే మిమ్మల్ని నమ్మి మీరే చెప్పుకున్నారు, అమరావతికి వేరే బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు, నేనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకున్నారు. మరి మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఇవ్వకపోతే మోడీ గారు సాయం చేశారా? అందుకని మోడీ గారికి మీరు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళారా? మరి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే చక్రం తిప్పిన బాబు అని పేపర్లు రాయటం ఏంటండి? దేని విషయంలో చక్రం తిప్పారు అది చెప్పండి. తర్వాత వరద సాయం. అసలు ఈ వరద సాయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించినటువంటి విధానం చూస్తే తెలుగు రాష్ట్రాల పట్ల, అక్కడ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడని, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ₹1 విధించాల. మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్నాయని, అదేవిధంగా ఏకనాథ్ షిండే తన అనుకూలమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడని 1,300 కోట్ల రూపాయలు వాళ్ళకి తక్షణ సాయం కింద విడుదల చేశారు. మరి ఆంధ్రప్రదేశ్కి అంతకన్నా తక్కువ, అందులో సగమే ఎందుకు విడుదల చేశారండి? ఎందుకు సార్ ముఖ్యమంత్రి గారు? మరి మీరు చక్రం తిప్పేది ఏం తిప్పారు చక్రం? మీరేమో అగ్గిపెట్లకు 21 కోట్లు, కొవ్వొత్తులకు 23 కోట్లు, పులిగోరకి 365 కోట్లు ఖర్చులు పెట్టినట్టుగా మీరు చెప్తా ఉన్నారు. సరే, మీరు ఖర్చు పెట్టింది నిజమే కావచ్చు, అగ్గి పుల్లలకు 20 కోట్లు అయిపోయింది నిజమే కావచ్చు, కొవ్వొత్తులకు 23 కోట్లు అయిపోయింది నిజమే కావచ్చు, పులిహోరకి 365 కోట్లు అయిపోయింది నిజమే కావచ్చు. వామపక్ష ప్రతినిధులు ప్రశ్నిస్తా ఉన్నారు, ఇన్ని కోట్ల రూపాయలు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారని. వాటికి సమాధానం చెప్పండి సార్. సరే, నిధులు ఎంత మొత్తంలో కేంద్రంలో భారీ మొత్తంలో వస్తే ఆ స్థాయిలో మీరు ఖర్చు పెట్టాలి సార్. అగ్గి పుల్లలకి 21 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఏ స్థాయిలో మీరు ఆ విధంగా మన కేంద్రం నుంచి నిధులు వచ్చి ఉండాలా? మరి మీరు 6,800 కోట్ల రూపాయలు అడిగారు, పట్టుమని 1000 కోట్లు కూడా, నిండా 1000 కోట్లు కూడా ఇవ్వలేదే. మరి ఏంటి ఈ తేడా? ఏంటి? ఏమి సాధించారు మీరు అక్కడికి వెళ్ళి? చక్రం తిప్పిన చంద్రబాబు అని చెప్పేసి పేపర్లన్నీ బ్రహ్మాండంగా, మీ పేపర్లన్నీ రాసేస్తున్నారు. మీ పేపర్లు నా చేతిలోనే ఉన్నాయి. ఏం తిప్పారు చక్రం? చక్రం దేని మీద తిప్పారు? మరి ఏమైంది సార్? అది విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైంది? మరి విశాఖ స్టీల్ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి కదా. ఆ కార్మికులు వచ్చేసి ఉప ముఖ్యమంత్రిని కూడా కలిశారు కదా. కలిస్తే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అంటారేంటి? అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదేంటి? ప్రభుత్వమే కదా దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది, ప్రభుత్వమే కదా నడపలేమని చెప్తుంది, ప్రభుత్వమే కదా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వమే కదా అక్కడ ఉత్పత్తిని తగ్గించేసింది, పనిచేస్తున్న ఫర్నెస్లను పని చేయనీయకుండా ఆపేసింది, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా అక్కడ బొగ్గు నిల్వలు లేకుండా చేసింది కేంద్రమే కదా. మరి ఆ గనుల శాఖ ఉప మంత్రి అయినటువంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి శ్రీనివాస వర్మ గారు ఏం చెప్తున్నారు? ఈ ఎన్ఎండిసికి అప్పచెప్పమంటున్నారు. ఎన్ఎండిసికి ఈ భూములను ఎన్ఎండిసికి అప్పచెప్పడం ఒకటే మార్గం అని చెప్పేసి అంటున్నారు. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరి ఇలాంటివి అప్పగించటాలు అప్పగించాలనేటువంటి డిమాండ్ కేంద్ర మంత్రి నుంచే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి నుంచే వస్తుంది. కార్మికుల ఆందోళనలు ఆగలేదు. నిన్న కూడా మానవహారం చేశారు వాళ్ళు. మరి అదేవిధంగా కార్మికుల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయటం ఆగలేదు. ఏమీ ఆగలేదు. మేము విశాఖ కదలనీయము, విశాఖ ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది అని అంటలా, ఉండదంటలా. అక్కడ ఉండక ఎక్కడ ఉంటుంది? ఎక్కడ కట్టినది అక్కడే ఉంటుంది. కానీ ఎవరు మేనేజ్ చేయబోతున్నారు? ఆంధ్రులే మేనేజ్ చేయబోతున్నారా? మరి దాన్ని ఏమన్నా ఇతరులకి, ప్రైవేట్ వాళ్ళకి ఏమన్నా దారాదత్తం చేస్తున్నారా? ఇది కదా సమస్య. కేంద్రం చెప్తుంది అదే కదా. ఇవ్వాల్సిన క్యాపిటల్ మైన్స్ ఇవ్వదు. మిమ్మల్ని మీరు వచ్చేసి మాలో కలవండి, కలిస్తే అప్పుడు మీ గురించి ఆలోచిద్దాం అంటుంది. ఇది ఎక్కడ సమస్య అండి? రైల్వే జోన్ గురించి కూడా చాలా కథలు చెప్పారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి భూమి ఇవ్వటం చేత కాలేదు, భూమి చూపించటం చేత కాలేదు అన్నారు కదా. మరి దాని గురించి కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఇవన్నీ మీరు సాధించుకొస్తే, మీరు భారీ ఎజెండాతో ఢిల్లీ వెళ్ళారు. మీ టూర్ సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మీ టూర్ సక్సెస్ అవ్వాలని, 100% టూర్ సక్సెస్ అవ్వాలని, నిధులు రాబట్టాలని కోరుకుంటున్నాం. రాబట్టండి. పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అన్నట్లుగా, అరే లేని వాటిని ఏదో ఇచ్చినట్టుగా కొత్తగా చెప్తారు ఎందుకండి? కొత్త ఇచ్చినట్టుగా. చక్రం తిప్పిన చంద్రబాబు ఏం చక్రం తిప్పారు సార్? అమరావతి సమస్య అలాగే ఉంది. అమరావతి నిధుల లేమితోటి అల్లలాడుతుంది. మీరు 4 నెలలు అధికారంలోకి వచ్చిన మీరు అక్కడ పనులు ప్రారంభించిన దాఖలాలు ఏమి లేవు. కొట్టించినటువంటి కంచె మళ్ళీ పెరిగిపోయింది 4 నెలల్లో. మీ ప్రమాణ స్వీకారానికి ముందే కంచె కొట్టడం మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా కాస్త పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ కంచె పెరిగింది. ఆ నిధుల సంగతి ఏంటి? పోలవరంలో నిర్దిష్టత ఏది? ఖచ్చితత్వం ఏది? ఇదిగో ఈ నిధులు ఇస్తున్నాం, ఈ రకంగా ఇస్తున్నాం, ఈ రకంగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నాం, ఈ రకంగా అమరావతికి ఇది ఇస్తున్నాం, ఈ రకంగా వరద సాయాన్ని పెంచుతున్నాం. ఏది సార్ ఆ హామీ? ఏది సార్ హామీ? ఏది? ఈ పత్రికల హైప్ ఇవ్వటాన్నన్నా మీరు ఆదేశించండి. మీరు రాయబాకండి, ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయబాకండి. లేదా నిజం ఉంటే ప్రజల్ని సంతోషపరచండి. అంతేగాని కాలక్షేప కబుర్లు వద్దు సార్. నమస్తే.